ప్రాబ్లం అయితే ఈలోపు మా వంశీ నందిపాటి గారు, ద హిట్ మెషిన్, ద స్ట్రాటజిస్ట్, ద సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్. Thank you, media, for coming here, for gracing this event. And ఒక 6-7 months బ్యాక్ అనుకుంటా నేను ఈ స్టోరీ వినటం జరిగింది. స్టోరీ విన్నాక వాళ్ళు మన నరేందర్ రెడ్డి గారు, రమణారెడ్డి గారు వీళ్ళు వచ్చి షూట్కి వెళ్ళిపోతాం, బాగుంది కదా స్టోరీ అంటే వెళ్ళండి ఉంది. అక్కడి నుంచి నేనేమనుకున్నా అంటే ఒక 1 yearలో అట్లా రిలీజ్ ఉంటుంది అనుకున్నాను, కానీ ఫట్మన్ అలా అవగొట్టేసి ఇట్లా జాన్ తర్వాత సంక్రాంతికి రెడీ అంటే సంక్రాంతికి వద్దులేండి, కొంచెం స్పేస్ తీసుకుందాం, ఒక 1 month గ్యాప్ ఇచ్చి ఫిబ్రవరిలో వేద్దాం అని చెప్తే ఫిబ్రవరిలోకి వచ్చాం. సో February 20th రిలీజ్ చేయబోతున్నాం కంటెంట్. నాకు ఎగ్జాక్ట్గా ఏదైతే గోపి నెరేట్ చేశారు, ఎగ్జాక్ట్గా ఏదైతే నెరేట్ చేశారో దానికంటే ఒక 2 times బెటర్గా అక్కడ తీశారు. ఆయన బ్లాగ్స్ కానీ ఆయన స్క్రీన్ ప్లే కానీ ఇదంతా అదరగొట్టేశారు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను మూవీ మీద. బిజినెస్ ఏంటి అని అడుగుతున్నారు కదా. సో బిజినెస్ మీరు గెస్ చేయండి అమ్మా. గెస్ హే భగవాన్ @gmail.comకి మీరు యూ కెన్ గెస్ ద స్టోరీస్. విల్ పిక్ top 5. జస్ట్ లైన్ చెప్పండి, ఇట్లా ఇది ఉండొచ్చు బిజినెస్ అనేది చెప్పండి. నేను top 5 పిక్ చేసి వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్స్ ప్లాన్ చేసాం. అది ట్రైలర్ రోజున మేము ఆ గిఫ్ట్స్ ఇవ్వబోతున్నాం. సో గెస్ GUESS హే భగవాన్ @gmail.com. సో ఈ ఈమెయిల్కి యూ కెన్ సెండ్ యువర్ థాట్స్, ఏమనుకుంటున్నారు బిజినెస్ అనేది. మేమైతే ట్రైలర్లో రివీల్ చేద్దాం. బార్మిటా అయితే నీ గెస్ట్ చేస్తే నీ బార్మిటా ఉందనుక. సారీ. సో ఇక్కడికి పిలవంగానే మా ఈవెంట్కి వచ్చిన మా లక్కీ ఛామ్స్, యాక్చువల్గా నాకు అసలు మొత్తం అంత కన్ఫ్యూజన్గా ఉంది. ఓకే భగవాన్, లిటిల్ హార్ట్స్, రాజు హట్స్ రాంబాయ్, ఇది నువ్వు ఆ సినిమా, ఈ సినిమాలో ఎంత కన్ఫ్యూజన్ కామెడీ అయితే ఉంటుందో, ఎంత సిచ్యువేషన్ కామెడీ అయితే ఉంటుందో, నాకు కూడా అలాగే ఉంది ఆల్మోస్ట్. బట్ అఖిల్, తేజు, థ్యాంక్ యూ. పిలవంగానే వెంటనే జస్ట్ కాల్ అవే వచ్చారు. అండ్ మార్తాండ్, మై లిటిల్ బ్రదర్, థ్యాంక్ యూ మార్తాండ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. మీరు ఎప్పుడు చేసిన ఈవెంట్స్ మేము వస్తామని తొందరపడిందా అఖిల్ అన్నాడు. ఎలా అంటే పాపం దొరికిపోతాడు. సో బట్ థ్యాంక్ యూ గైస్. అండ్ నరేంద్ర గారు ఈ మూవీ ప్రొడ్యూస్ చేశారు. అండ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్. ఈ ఫిలిం నేను ఆయన కోసం చేస్తున్నాను, ఆయన కోసం టేకప్ చేశాను. బట్ తర్వాత అర్థమైంది ఎంత పొటెన్షియల్ ఉన్న ఫిలిం ఇది అనేది. ఆయన విజన్ అది దాంట్లో, అందుకే ప్రొడక్షన్ హౌస్లో కూడా పేరు పెట్టారు, త్రిశూల్ విజనరీ స్టూడియోస్ అని. February 20th నరేందర్ రెడ్డి గారి పేరు చాలా గట్టిగా వినబడబోతుంది. 100% హిట్ కొడుతున్నాం. 20th తర్వాత మాట్లాడదాం. అండ్ ఇకపోతే నేను సుహాస్ నుంచి మీరు ఎటువంటి కంటెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అటువంటి కంటెంట్ ఈసారి సుహాస్ డెలివర్ చేశాడు. దీంట్లో 1% కూడా నేను అది చెప్పడానికి వెనకాడను. సుహాస్ హ్యాస్ ఎక్సెప్షనలీ డన్ వెల్. అండ్ తనకి ఇందాక ఏ బ్యాక్గ్రౌండ్ లేదని మా బ్రదర్ అన్నాడు, తనకి ఆడియన్సే తన బ్యాక్గ్రౌండ్. సో ఇటువంటి సినిమాలు ఇంకా చాలా తను చేయబోతున్నాడు. నేను లాస్ట్ టైం గ్లిమ్స్ అప్పుడు కూడా చెప్పాను సుహాస్ 2.0 చూడబోతున్నారని. మందాడిలో కూడా చాలా మంచి రోల్ చేస్తున్నాడు. అండ్ సుహాస్, యూఆర్ గోయింగ్ టు రాక్ అండి. సో విత్ దిస్ ఫిలిం ఇది నేను కమ్బ్యాక్ వచ్చేసాడు ఆల్రెడీ ఆయన లైన్లోకి. మీకు ఇప్పుడు ఈ టీజర్తోనే అర్థం అయిపోయి ఉంటుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. అండ్ శివాని, లాస్ట్ టైం అంబాజీపేట అప్పుడు చాలామంది ర్యాక్ చేశారు, ఏదో కట్అవుట్ అయ్యి పెట్టించానని. బట్ నా సిస్టర్కి కట్అవుట్స్ పెట్టించడంలో తప్పలేదని నేను ఆల్రెడీ చెప్పాను. సో ఈసారి కూడా మంచి కట్అవుట్ పెట్టించబోతున్నా. ఈ భగవాన్ అప్పుడు సిస్టర్స్కి కట్అవుట్స్ పెట్టిస్తాను నేను. అండ్ అంటే లిటిల్ హార్ట్స్ తర్వాత తనకి ఇది థర్డ్ బ్లాక్ బస్టర్, కన్సిక్యూటివ్గా థర్డ్ బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. లిటిల్ హార్ట్స్ మూవీలో పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దానికి 2x దీంట్లో ఖచ్చితంగా తను ఎంటర్టైన్ చేస్తుంది మీ అందరినీ. సో షీఈస్ హ్యావింగ్ అ వెరీ బ్రైట్ కెరీర్ అండ్ ఫ్యూచర్. సో ఆల్ ద వెరీ బెస్ట్ శివాని. ఇక మా
విప్లవ్ గురించి చెప్పాలి ఒకసారి. విప్లవ్ గారు ఒకసారి అండి, మా బేబీ ఎడిటర్. ఈయన రీసెంట్గా ఒక యాప్ డిజైన్ చేశారు. యాప్ పేరేంటండి? VUWE. ఇది ఏంటంటే నేను మామూలుగా ఎడిటర్స్తో వర్క్ చేసేటప్పుడు సరే MP4లో పంపించండి, ఎడిట్ రూమ్ దాకా ఏం వస్తామని అంటాము. ఈయన ఫస్ట్ ఎడిట్ షూట్కి వెళ్ళినప్పుడు కూర్చుని సినిమా చూసే ముందు ఈయన ఫామ్ పట్టుకొచ్చి సార్ ఇది NDC అంటే ఇలా చూసా, ఓకే సరే అని సైన్ చేశా. మీరు ఒకసారి డిజిలాకర్లోకి వెళ్ళి మీ ఏంటది ఆధార్ కార్డులు ఇవన్నీ సైన్అప్ చేయాలంటే షాక్ అయిపోయా. ఎందుకంటే వాళ్ళు చేస్తాను, లేదు సార్ మీరే చేయాలన్నారు ఆయన. సరే అది కూడా చేశాను. ఇక అక్కడి నుంచి ఆ యాప్ మీరు ఏమన్నా చూడాలన్నా కూడా యాజ్ ఎ ప్రొడ్యూసర్ మనకు కూడా ఇవన్నీ ఫాలో అయితేనే ఉంటుంది. ఆ యాప్ ఎంత గట్టిదంటే పాపం ఈయన ఈ ఫైర్ వాల్ మొన్న మారుతాను అంటున్నాడు. ఫైర్ వాల్ ఏమన్నా బ్రేక్ చేశారా సార్ మీరు? అది ఫైర్ వాల్ బ్రేక్ చేసేదాకా లేదు. అది ఇంట్లో లోపల ఉన్నది వస్తువులు మనయ్యే, బయట కానీ ఓ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, ఆడొచ్చి అంటాడు మేము ఇవ్వలేమరా బాబు, లోపల ఉన్నాయి, లోపల నుంచి తీసుకొస్తారంటే కాదు ఇస్తేనే లోపల పంపుతా ఉంటాడు. అంత సెక్యూర్డ్ యాప్. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఏదైనా పెద్ద సినిమా ఏదైనా మంచి సినిమా ఏం చేసినప్పుడు కూడా ఖచ్చితంగా యాప్ని అయితే వాడాలి. ఈ ప్రాసెస్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. కొంచెం డిలే అయినా కూడా బట్ మంచి ప్రాసెస్ అది. ఎందుకంటే పైరసీని కంట్రోల్ చేసే దాంట్లో మా సైడ్ నుంచి ఇది ఒక డెఫినెట్లీ వెరీ యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ స్టెప్ అది. అండ్ కమింగ్ టు DOP, అంటే ఫ్రేమింగ్స్ చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి ఫ్రేమ్స్. సో మహి గారు మంచి DOPగా ఎస్టాబ్లిష్ అవడానికి ఈ ఫిలిం చాలా హెల్ప్ అవుతుంది. అట్లనే ఆర్ట్ రామ్ గారు కూడా మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ ప్రొడక్షన్ డిజైన్ వైజ్. సో ఓవరాల్గా ఒక మంచి సినిమా మీ ముందుకు తీసుకురాబోతున్నాం. చాలా కాన్ఫిడెంట్గా లిటిల్ హార్ట్స్ అప్పుడు ఎలా చెప్పాను అంతే కాన్ఫిడెన్స్తో చెప్తున్నాం. మేము ఫిబ్రవరి 20వ తారీఖు రాబోతున్నాం. మీరు అందరూ బ్లెస్ చేస్తే హిట్ కొట్టబోతున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సూపర్ వంశీ గారు. సారీ చెప్పండి, పర్లేదు. సుదర్శన్ గారు అండ్ శ్రవంతి, ఐఎమ్ సో సారీ. సో సుదర్శన్ గారు వీళ్ళిద్దరూ ఏంటంటే సుహాస్ తర్వాత ఆయన హీరో ఈ మూవీలో, అలాగే శివాని తర్వాత శ్రవంతి హీరోయిన్ అనమాట. సో ఆల్మోస్ట్ ఇంకా అంతకంటే నేనేం చెప్పను, ఈ 2 words అంటే సినిమా నిలబెట్టడంలో వీళ్ళ వంతు బాధ్యత. వీళ్ళు డైరెక్టర్ అడిగిన దానికంటే చాలా ఎక్కువ ఇచ్చారు. అది నేను అనుకోలే. మామూలుగా శ్రవంతి ఉందంటే ఏదో నార్మల్ రోల్ ఏదో ఇచ్చారు అనుకున్నాను, కానీ అది కంప్లీట్గా లీడ్ రోలే శ్రవంతికి ఇచ్చింది. బట్ చాలా బాగా చేసింది, ఎరగదీసింది. అండ్ సుదర్శన్ గారు నేనైతే బిగ్ ఫ్యాన్ అయిపోయాను మీకు. మనం కలిసి చాలా మూవీస్ వర్క్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే నరేష్ గారు, ఆయన గురించి చెప్పేదే ఉంది, వెరీ ప్రూవెన్ యాక్టర్. నేను లాస్ట్ టైం గ్లిమ్స్ అప్పుడు కూడా చెప్పాను. సో అంటే ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అన్నట్టు ఆయనకి అలా ఏజ్ పెరుగుతున్నా కూడా బట్ ఏం కనపడకుండా సినిమా అనేది అంత ప్యాషన్ నరేష్ గారు. అలాగే వెనిల్ కిషోర్ గారు, థ్యాంక్ యూ అండి. మీరు ఉండబట్టి ఈ మూవీకి చాలా హెల్ప్ అయ్యింది. థ్యాంక్ యూ. ఎవరన్నా మర్చిపోయింటే క్షమించండి. బట్ ట్రైలర్లో మేము చెప్పబోతున్నాం మా బిజినెస్ ఏంటో. ఈ లోపల గెస్ చేయండి. heybhagwan@gmail.com. ప్లీజ్ గెస్. టాప్ 5 winners, ఎగ్జైటింగ్ ప్రైజెస్ అయితే వెయిటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ. సూపర్ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. కాదు, మీకు కూడా ఆ క్వశ్చన్ ఒకసారి. మాకు వైరల్ కంటెంట్ కావాలండి. నరేష్ గారు ఇక్కడ స్టేజ్ పైన లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది మాకు. అసలు ఏ కంటెంట్ రావట్లేదు, ఎనర్జీ లేదు స్టేజ్ పైన. చెప్పండి, ఉంది. మీరు చెప్పాలి, మాకు ఆన్సర్ కావాలి. నేనైతే PM అవుదాం అనుకుంటున్నా. PM అదొకటే నాకు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అయ్యో, ఇంకా నో కామెంట్స్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇంకా శివాని మాటలు వినేద్దాము. హ్యాట్రిక్